Hi, hello, namaste and welcome to another video. This Sunday is going to be fun day cricket fans ki పండగ రోజు ఎందుకంటే రెండు బ్లాక్ బస్టర్ మ్యాచెస్ ఉన్నాయి ఈ రోజు. లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ మ్యాచ్. మన కాటరమ్మ కొడుకులు అవర్ ఓన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ని బలివ్వబోతున్నారు ఈరోజు. ఎస్, అబ్సల్యూట్లీ మీరు విన్నది కరెక్టే. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ మొత్తంలో మోస్ట్ వీకెస్ట్ టీమ్గా కనిపిస్తుంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ని చూస్తే ఏ టీంకైనా గజ్జలు గలగలలాడాల్సిందే. లాస్ట్ ఇయర్ టీమ్స్తో కంపేర్ చేసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఇంకా వీక్ అయింది. ఎందుకంటే అశ్విన్, చహల్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉండే వాళ్ళని వదిలేసుకున్నారు. అండ్ బౌల్ట్ అవేష్ ఖాన్ రూపంలో బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ ఉండింది, వాళ్ళని వదిలేసుకున్నారు. ఉండేవాడు, తనని కూడా వదిలేసుకున్నారు. జాస్ బట్లర్ లాంటి లాస్ట్ ఇయర్ స్పిన్ బౌలింగ్లో కొంచెం ప్రాబ్లం ఉండింది. అదే ఎస్ఆర్హెచ్ని చూసుకుంటే రెగ్యులర్ స్పిన్నర్ లేకుండే, సో ఆ స్పిన్ బౌలింగ్ అటాక్ అనేది కొంచెం ఒక ప్రాబ్లంగా ఉండింది ఎస్ఆర్హెచ్కి. దాన్ని రాహుల్ చహర్ అండ్ ఆడమ్ జాంపా లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్తో ఆ ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేసుకున్నారు. అండ్ షమి, హర్షల్ పటేల్ లాంటి వికెట్ టేకింగ్ బౌలర్స్తో వాట్ నాట్, ఇట్ వాజ్ అ పిక్చర్ పర్ఫెక్ట్ ఆక్షన్ ఎస్ఆర్హెచ్కి. నన్ను అడిగితే ఆన్ పేపర్ ఎస్ఆర్హెచ్ ఈజ్ ఎనీ డే looking much more stronger than Rajasthan Royals. Let's discuss what could be their playing 11. అన్ని బ్యాకప్ ఆప్షన్స్ కూడా లేవు. సో ఫస్ట్ 6 అయితే ఫిక్స్ వాళ్ళకి. యశస్వి జైస్వాల్ విల్ ఓపెన్ విత్ సంజు శాంసన్, ఎందుకంటే సంజు ఈజ్ అ రెగ్యులర్ T20 ఓపెనర్ ఫర్ ఇండియా నౌ. సో ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ ఎట్ నంబర్ 3. 4లో రియాన్ పరాగ్, లాస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా ప్రామిసింగ్గా ఆడాడు. అండ్ దే విల్ డెఫినెట్లీ హోప్ హిమ్ టు డెలివర్ దిస్ టైమ్ యాజ్ వెల్. అండ్ 5లో ధ్రువ్ జురేల్ అండ్ 6లో హెట్మయర్. అండ్ నంబర్ 7లో వాళ్ళకి శుభం దూబే ఉన్నాడు. నంబర్ 8లో హసరంగా, 9లో జోఫ్రా ఆర్చర్. బట్ జోఫ్రా ఆర్చర్ని భారీ మొత్తం 12 crores పెట్టి తెచ్చుకున్నారు. బట్ తను ఎంతవరకు ఫిట్. 10లో తీక్షణ అండ్ 11లో యుధ్వీర్ సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ. బట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే టాప్ 6 and 7లో పెద్దగా బౌలర్స్ కానీ పెద్ద ఆల్రౌండర్స్ కానీ కనపడరు మీకు. బట్ రియాన్ పరాగ్ అండ్ నితీష్ రాణా కెన్ చిప్ ఇన్ విత్ అ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇఫ్ రిక్వైర్డ్, బట్ దే కాంట్ రియలీ రిలై ఆన్ దెమ్. అభిషేక్ శర్మ హ్యావ్ బికమ్ అదే బాదుడు అప్రోచ్తో వస్తారు వీళ్ళు. లాస్ట్ ఇయర్ లాగా ఇవన్నీ సరిపోవన్నట్టు నంబర్ 3లో ఇషాన్ కిషన్ ని తెచ్చుకున్నారు. అండ్ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. ఇండియాస్ T20 హీఈస్ ఈగర్లీ వెయిటింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఇషాన్ కిషన్ కి పాస్ట్ 2 years గా కొంచెం I just can't wait to watch them play at Uppal. నంబర్ 6లో అభినవ్ మనోహర్. అండ్ నంబర్ 7లో హీ హ్యాస్ దట్ కేపబిలిటీ. అనికేత్ వర్మ, తన గురించి ఎవరు మాట్లాడట్లేదు, బట్ హీ ఈజ్ అ ప్లేయర్ టు వాచ్ ఫర్ దిస్ సీజన్. అభినవ్ మనోహర్ని రీప్లేస్ చేసి నంబర్ 6లో ఆడిన. నంబర్ 8లో కెప్టెన్ కమిన్స్ అండ్ 9లో హర్షల్ పటేల్ అండ్ 10లో మొహమ్మద్ షమి అండ్ 11లో రాహుల్ చహర్. వీళ్ళు కెప్టెన్ కమిన్స్ ఈజ్ కుకింగ్ సంథింగ్ బిగ్ అనిపిస్తుంది. పిక్చర్ పర్ఫెక్ట్ అండ్ బొంబార్డ్ టీమ్ ఇది. ఎస్ఆర్హెచ్కి ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్ అయితే ఎస్ఆర్హెచ్ఏ. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, మీ ప్లేయింగ్ 11 ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఐ కాంట్ వెయిట్ టు వాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. సో లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్. ఈ మ్యాచ్ హైదరాబాద్లో జరగనుంది. ఈ టీంని డైరెక్ట్గా తీసుకెళ్లి ప్లే ఆఫ్స్ ఆడించేయచ్చు.